కీర్తన గారు కీర్తన గారు వినిపిస్తుందా? హలో వర్మ గారు. సార్ నమస్తే, చెప్పండి. ఓకే వర్మ గారు, వచ్చేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు, ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్ ఓకే, నేను మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు మీరు ఏదో ప్లేస్లో ఆగండి, నేను తీసుకుంటాను. ఈలోపు కీర్తన గారు రెస్పాండ్ అవుతారు. నమస్తే వర్మ గారు. నమస్తే కీర్తన గారు రెస్పాండ్. వాయిస్ మ్యూట్ లో పెట్టాలండి. వర్మ గారు మీ వాయిస్ మ్యూట్ లో పెట్టాలి. పెద్దలకి అలాగే 99 వీక్షకులకు నమస్కారము. సార్, గత కొన్ని రోజులుగా మీరు చూస్తున్నారు లడ్డు ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత కుదిపేస్తున్న అంశము. ఇక్కడ తప్పు ఎవరైనా చేసినా పక్కన పెడదాం సార్, కానీ ఇది గురించి చింతిస్తూ ఒక్క బాధన్నా ఈ వైసీపీ కార్యవర్గంలో ఉందా సార్? మీరు గమనించారా? కనీసం ఒక నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఒక ధార్మిక సంస్థలో అందరం ఎంతో గౌరవించే స్వామివారి ప్రసాదం కల్తీ అయ్యింది. సో అది ఎవరైనా చేసి ఉండొచ్చు గాక, కానీ ఇది కల్తీ అయ్యింది అన్న ఆవేదన కానీ బాధ కానీ సదరు వైసీపీ కార్యవర్గంలో కానీ గత ప్రభుత్వపు సీఎంలో కానీ గత ప్రభుత్వ పెద్దల్లో కానీ ఉందా? ఇప్పటికి కూడా రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తూ పర్సనల్ గా టార్గెట్ చేస్తూ రాజకీయ కోణంలోకి మార్చుకుపోవాలి, రాజకీయ కోణంలో తీసుకుపోవాలి అంటున్నారు. కానీ ఎవరు తప్పు చేసినా శిక్షలు వేయాల్సిందే అనే మాట లేదు. గత పాలక మండలిలో ఉన్న చైర్మన్లు కూడా రోజుకొక మాట మారుస్తూ పోతున్నారు. ఎస్పెషల్లీ ఆయన ధర్మారెడ్డి గారు అయితే కనపడటం లేదు. ఇది అంత చిక్కని క్వశ్చన్. ఎందుకు మరి వైసీపీ వర్గానికి తెలియాలి. ధర్మారెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు ఆయన రావట్లేదు? ఎక్కడికి వెళ్ళాడు? పర్సనల్ టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు? గత ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన అవసరం ఎందుకు వచ్చింది? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కోర్టులో ఉన్న అంశాన్ని వీళ్ళే ఎలా మొట్టికాయలేసింది అని చెప్తారు. 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు కదా. ఆయన కూడా అది నిరూపణ కాకుండా మేము కూడా ఆయన 32 కేసుల్లో దోషిని చెప్పి ప్రకటించమంటారా? కోర్టులో కేసు జరుగుతోంది, మా ఎవిడెన్స్లు మేము ఇస్తున్నాము, మీ ఎవిడెన్స్లు మీరు పెడుతున్నారు. ఇంకా జడ్జిమెంట్ రాలేదు కదా. మీరు ఎలా దాన్ని ఒక తాకు తట్టి మొట్టికాయలేసిందని అంటారు ఐసీపీ అధికార ప్రతినిధి గారు? అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యవర్గాన్ని చెప్పుకుంటున్నారంట. మీకు బాగా గుర్తుకుందా వర్మ గారు? గతంలో కూడా చెప్పాడు, సింహం సింగిల్ గా వస్తుంది, వై నాట్ 175 అన్నాడు. 151 సీట్ల మీద మొట్టికాయ కొడితే 11 సీట్లకు పడ్డాడు. 151 సీట్ల పైన మొట్టికాయ కొడితే ప్రజలు 11 సీట్ల మీద పడ్డారు సార్. ఇప్పుడు కనుక ఇలాంటి బడాయి మాటలు మాట్లాడితే చివరకు మిగిలేది ఒకటే మిగులుతుంది. 11లో ఒకటే మిగులుతుంది సార్. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు ఆయన కాదండి, మీరు జ్యోతిష్ గురించి చెప్పొచ్చు, కానీ ఆ ఒకటి కూడా ఎందుకు వదలడం, అది కూడా మీరే తీసుకోండి. పార్టీ నేను జ్యోతిషం చెప్పలేదు. మీరు ఇదే డిబేట్ మళ్ళీ రీకాల్ చేసి చూసుకోండి. వై నాట్ 175 సార్? 175 అది కాదంటే లేదు, మనం చాలా డిబేట్లు చేసాం. 11 నుంచి 1 అంటున్నారు కదా, అది జ్యోతిషమే కదా. ఓకే సార్, వై నాట్ 175 అన్న రోజు మనం అడిగాం. అది ఎట్లా పాసిబుల్ అవుతుందంటే ఎందుకు అవ్వదు? ప్రజలు మా పక్కన ఉన్నాడు, ఖచ్చితంగా అవుతుంది, మేము చేసి చూపిస్తాం అన్నారు. చివరాఖరికి ఏమైంది సార్? ఏమైంది? వై నాట్ 175 కాస్త 11 కుదించుకున్నారు. ఓకే, వాళ్ళు 11 కుదించుకున్నా జగన్మోహన్ కాదు. కీర్తన గారు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అది ఎవరు చేస్తున్నారో కానీ సోషల్ మీడియాలో కానీ వేరే మీడియాలో కానీ వచ్చే అంశాలు ఏంటంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాల్లో వచ్చిన బ్యాడ్ అంతా మీకు 100 రోజుల్లోనే వచ్చేసింది అంటున్నారు. ఏది నిద్రలోనా పగటి కళలు కంటున్నారా సార్? దయచేసి పగటి కళలు కనకుండా నిద్ర మొహం మీద నీళ్లు కొట్టుకొని లేచి కూర్చుంటే వాస్తవాలు కనపడతాయి. సనాతన ధర్మం కోసం మేము పడుతున్న తపన కనపడుతుంది. 100 రోజుల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని ప్రజల నోటి వెంట వింటున్నారు. అసలు ఎందుకు నెగిటివిటీ ఉందంటారు ప్రజల దృష్టిలో? మీరేమైనా డిఎస్టీ వదిలారనా? మీరేమైనా పెన్షన్ పెంచారనా? లేదు బిడ్డలు చదువులకు డబ్బులు ఇస్తున్నారనా? లేదు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయనా? ఏ విధంగా మన ప్రభుత్వం వెనకబడింది?
లేదు మీరు చేసిన మద్యపాన నిషేధము, మీరు చెప్పిన మాటలన్నీ మీరు చేయకపోకుండా ఉండే మేము చేయబోతున్నామనా, లేకపోతే Okay. ఏ విధంగా? ఓకే ఓకే కీర్తన గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం కోసం ఏం తెలిసి ఆయన మాట్లాడతారు అంటున్నారు. డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టడానికి కూడా ఆలోచించే వ్యక్తికి అయితే బాగా తెలుసా? లేదు గుడి సెట్లు వేసేవాడికి బాగా తెలుసా? లేదు సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నాను నెపంతో భార్యని కూడా పట్టు వస్త్రాలు ఇప్పించడానికి తీసుకురాలేనంత అసమర్థుడిగా ఉన్న వ్యక్తికి బాగా తెలుసా? ఏం తెలుసు ఆయనకి? ఆయనకు తెలిసిందల్లా డోర్ డెలివరీ చేయించడం, చేసిన వాళ్ళకి చాలా వాళ్ళకి అప్పడం. కొద్దిగా మర్యాదగా మాట్లాడితే మంచిదండి. ఎవడా కొద్దిగా నోరు ఎక్కువ లాగుంది, నోరు తగ్గించుకోమని చెప్పండి. మేము అడిగా మా క్వశ్చన్ ఎవరు అడిగారు సార్? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియదని ఎవరు చెప్పారు? మేము చెప్పామా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పండి ఆ మాట. ఎందుకన్నారు సార్ ఆ మాట అని మీరు అడగండి. సనాతన ధర్మం గురించి గౌరవించే వ్యక్తి అయితే అమ్మ భారతి గారు మీరు రావాలి. ఉండండి సార్, మీ టైం నేను మాట్లాడలేదు. సనాతన ధర్మం గురించి గౌరవించే వ్యక్తి అయితే మా భారతి గారు మీరు రావాలి, స్వామి వారికి చేసే సేవల్లో సతీ సమేతంగా మనం చెయ్యాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఇది సనాతన ధర్మాన్ని మనం గౌరవిస్తున్న ఒక సీఎం గా నేను చేయాల్సిన వ్యక్తిని, నాకు అన్ని ధర్మాలు ఒక్కటే అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ని కన్విన్స్ చేయాలి. ఓకే ఓకే ఒక సీఎం కి కులాలతో ఓకే కీర్తన గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు ఏంటి సింపుల్ గా స్ట్రైట్ గా ముందుగా నేను వారికి చెప్తున్నా, కొద్దిగా మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకుంటే మంచిది. డిబేట్ నేను జగన్ గారు అన్నాను, ఎక్కడ మర్యాద లేకుండా గౌరవంగా మాట్లాడాలా, గమనించండి. అది అలవాటు చేసుకోండి. మీకే మంచిది, ఎప్పటికైనా మీకు మంచిది అలవాటు సార్, నేను చేసుకోండి. జగన్ గారు అన్నాను, ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి. అనలేదు అనగా మళ్ళీ రికార్డ్ మీరు చేసి ఇంటికి చూపించండి సార్. వెళ్ళి ఏం రీకాల్ మాట్లాడారో చేయండి, మళ్ళీ డిబేట్ రేపు కంటిన్యూ చేద్దాం. చూపించండి సార్, ఏం మాట్లాడారో. ఓకే 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 మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు కొత్తగా మీరు మీరు నేర్చుకుంటే డిబేట్ మంచిది. ఇంటికి